49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అండ్ మీరు అన్నట్లుగా హెచ్ఐవి లాంటి డిసీజెస్ ఏదైనా తీసుకున్నప్పుడు వన్స్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు పేరెంట్స్ ఇద్దరికి సో మీరు ఫర్టిలిటీ చేస్తే వాళ్ళకి ఐవీఎఫ్ త్రూ మేబీ వాళ్ళకి అంటే ఆ బేబీకి ఆ ప్రాబ్లం రాకుండా ఛాన్సెస్ చాలా తక్కువ, అంటే బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. వి యూజ్ సమ్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అవన్నీ స్పర్మ్ వాష్ అన్ని ఉంటాయి కాబట్టి ఛాన్సెస్ వెరీ వెరీ లెస్ అన్నట్టు బేబీకి వచ్చే. సో బేబీ విల్ కమ్ వెరీ హెల్దీ అన్నమాట యూజువల్లీ. ఓకే, నైస్. సో జ్యోతి గారు ఫైనల్ గా ఐవీఎఫ్ 49 అంటేనే ఐవీఎఫ్ కి అంటే ఐవీఎఫ్ అంటే 49 అంటే ఐవీఎఫ్ బికాస్ ఇక్కడికి వచ్చారు అంటే డెఫినెట్ గా 99% సక్సెస్ఫుల్ గానే బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అందుకే 49 ఇంత ఫేమస్ అయింది. కానీ ఎలా అంటే మాకు చాలా క్యూరియస్ ఉంది, ఎంత ప్రొసీజర్ అనేది మీరు అంత సింపుల్ గా ఎలా చేసేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ మిత్ అనేది నేను చెప్తానండి. ఇప్పుడు 100 మెంబర్స్లో వి యాజ్ డాక్టర్ 70%కి న్యాచురల్గా చిన్న టాబ్లెట్స్తోనే ప్రెగ్నెన్సీ అవుతుంది. ఒక 30%కి అవసరం ఐవీఎఫ్, అందరికీ అవసరం ఉండదు. సో ఈ వీళ్ళకి ఎలా చేస్తామంటే ఎండ్ ఆఫ్ ద డే బేబీ కావాలి కదా, 10 years 15-20 years మ్యారీడ్ అయ్యి వస్తారు. సో ఐవీఎఫ్లో ఏంటి అంటే వీ ఆర్ వెరీ స్పిరిచువల్, వీ బిలీవ్ ఇన్ నేచర్. నార్మల్గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉన్నప్పుడు బేబీ అనేది ట్యూబ్స్లో ఫామ్ అవుతాయి, జీన్స్ ఫామ్ అయ్యేది. సో సేమ్ ట్యూబ్స్ లో ఏం ఫామ్ అవుతుందో మేము ల్యాబ్ లో మిమిక్ చేస్తాం. ఆ ల్యాబ్ అనేది లేడీస్ గర్భాశయం లెక్క క్రియేట్ చేస్తాం. జస్ట్ బేబీ షుడ్ నాట్ నో తన మదర్ రూమ్ లో ఉందా బయట ఉన్నానా అని తెలియకూడదు అలా. సో ఇట్ షుడ్ ఫీల్ వెరీ సేఫ్. ఏ బేబీ కన్నా మదర్ అనేది సేఫెస్ట్ ప్లేస్ కదా. సో ఆ ల్యాబ్ వి క్రియేట్ ఇట్ వెరీ హోలిస్టికలీ లైక్ అ టెంపుల్. సో జస్ట్ సేమ్ ఎగ్ తీసి స్పర్మ్ ని జాయిన్ చేసి బేబీ ఫామ్ చేసి ఒక 4-5 daysలో అక్కడ ఉండి దాన్ని మళ్ళీ తన మదర్ యూట్రస్ కి పెట్టడం జరుగుతుంది. సీడ్ టు అ సాయిల్. అదే కదా, సీడ్ ని తీసుకువెళ్ళి మీరు సాయిల్ లో పెడుతున్నారు. సో అది ఒక హెల్దీ ప్లాంట్ గా గ్రో అవ్వడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు విత్ యువర్ ప్రొసీజర్స్. రియల్లీ వెరీ నైస్. సో దాన్ని మాకు ప్రాక్టికల్ గా చూపిస్తారా? షూర్ అండి. ఇప్పుడు ఒక పేషెంట్ కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మీకు అంటే ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది భయపడతారు, అరే ఏంటి ఏం చేస్తున్నారు. దీనికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీకు. బేసిక్ గా మీ దగ్గరికి ఇక్కడ ఫర్టిలిటీ అయినా కానీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గా మీరు ఎప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేయరు కదా. ఫస్ట్ ఒక మెడిసిన్ త్రూ వాళ్ళకి న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యేలా చూస్తారు. చూసిన తర్వాత మాత్రమే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆ తర్వాతే దీనికి వెళ్తారు. బట్ కొన్ని సిచ్యుయేషన్ లో అండి ఊరికి టైం కూడా వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ కి టాబ్లెట్ వర్క్ అవ్వదు, మనకు తెలుస్తుంది. ట్యూబ్స్ బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు దేర్ ఇస్ నో ఛాన్స్. టాబ్లెట్స్ తీసుకుంటే వేస్ట్. ఒక పేషెంట్ వచ్చారు 12 years ఊరికే టాబ్లెట్ తీసుకొని ట్యూబ్స్ బోత్ బ్లాక్ ఉంది. వాళ్ళ డైరెక్ట్ ఐవీఎఫ్ ఆల్రెడీ బాబు పుట్టాడు. సో అలా టైం కూడా వేస్ట్ చేయకూడదు. సో కొన్ని కండిషన్స్ స్పర్మ్ చాలా తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్ ఛాన్సెస్ ఉండదు, టాబ్లెట్స్ లో కాదు. బట్ జనరల్లీ 100లో 70%కి చిన్న టాబ్లెట్స్ లో అవుతుంది, 30%కి ఐవీఎఫ్ అవసరం. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.